మరి ఫంక్షన్కి వెళ్ళిన దగ్గర పిల్లల్ని పట్టుకొని పద్దాక ఫోన్లు అని ఓ చర్చలు పెడతారు. కానీ ఇప్పుడు పిల్లలకి ఇదివరకట్లాగా బయట ఆడుకోవటాలు అవి లేవు కదా. పిల్లలు కూడా ఆడుకోవటానికి లేవు. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడినా కానీ విసుక్కుంటున్నాం. వాళ్ళకి ఇంకేంటి కాలక్షేపం? కాసేపు ఆ ఫోన్ ఇచ్చేస్తే మెదలకుండా ఉంటారు కదా. మనమే ఫోనులు లేకుండా ఉండలేకపోతున్నాము. పిల్లలకి ఆడుకోవటానికి లేకుండా మళ్ళీ వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుని మన పెద్ద వ్యవహారాలన్నీ వాళ్ళని వినమంటే వింటారా? ఇదివరకట్లాగా ఆరు బయట ఆడుకునేది లేదు కదా. ఆ ఫంక్షన్ హాల్లో అక్కడక్కడే తిరుగుతుంటారు కాసేపు. తర్వాత ఏముంది ఇంకా? ఎంతసేపు అని పెద్దవాళ్ళ పక్కన కూర్చుని అని వింటారు. నాకైతే వాళ్ళు అట్లా అనిపించదు. ఫోన్ ఇచ్చేసామనుకో వాళ్ళు ఎటు పోకుండా మన పక్కనే కూర్చుంటారు కదా కాసేపు. కాకపోతే ఏం చూస్తున్నారు అనేది గమనించుకోవాలి. ఈ ఫోన్ల వల్ల మరీ అచ్చంగా నాశనమే అయిపోతారు అనుకోవటానికి లేదు. వాళ్ళకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. కాకపోతే కొంచెం మనం గమనించుకుంటా ఉండాలి. మొన్న ఒక ఆయన చెబుతున్నాడు, ఫోన్లు వచ్చి పిల్లలు నాశనం అయిపోతున్నారు, అదైపోతున్నారు ఇదైపోతున్నారు అని చెబుతున్నాడు. మరి ఇంక వాళ్ళు చేయటానికి ఏముంది? అందరం పెద్దవాళ్ళం కూర్చున్నాము. ఈ ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళేమో మళ్ళీ ఎటు పోకూడదు, ఎటన్నా పోతే ఎటు పోతారో అని మళ్ళీ లాక్కొచ్చి పక్కన కూర్చోబెడుతున్నాడు. మళ్ళీ వాళ్ళని బయట పెట్టుకొని చెప్తున్నాడు. నేను అన్నా, అదంతా కాదండి, ఇప్పుడు మన మాటలో వాళ్ళని ఏం నేర్చుకోవాలి చెప్పండి? మీ చేతిలో ఫోన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏయో ఆడుకుంటారు కదా, కాసేపు మన పక్కనే ఉంటారు. ఇటు పోయారు అని భయం లేకుండా ఉంటుంది కదా అన్న. అంటే అట్లా అంటారా అన్నాడు. మరి అట్లా కాకపోతే మరి వదలండి, వాళ్ళని ఆడుకుంటారు కదా అని అంటే అట్లా వదలడంట. మళ్ళీ వాళ్ళు ఎడిపోతారా అని భయం. కానీ అన్ని విధాల నాశనం ఏం కాదు. అప్పుడప్పుడు పిల్లలకి చేతిలో ఇచ్చి కూర్చోబెట్టుకొని పక్కన ఉంటే వాళ్ళు మన పక్కనే ఉంటారు. అలాంటివి కూడా కొంచెం మనం ఆలోచించుకొని చేసుకోవాలి. కానీ ఎప్పుడు సందు దొరికిన పిల్లల్ని పట్టుకుని ఫోన్ అని తిట్టుకుంటూ కూర్చుంటే వాళ్ళకేమో మన మాటలెక్కవు, మన మాటలు వాళ్ళు వినకూడదు. మళ్ళీ అవి వాళ్ళు ప్రయోగించి మాట్లాడితే మళ్ళీ మనకు కోపం వస్తుంది. ఇన్ని రకాలు ఎందుకు వచ్చింది? ఆ కాసేపు సందర్భానికి ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటే వాళ్ళే ఎటు పోకుండా ఉంటారు. అది నా ఉద్దేశం. ఇంకా ఆయన అంటారా, మీరు పిల్లల్ని జడగొట్టే మాటలు మాట్లాడుతున్నారు అన్నారు. జడగొట్టడం కాదు, మన పక్కన కూర్చోబెట్టుకోవటానికి వాళ్ళు ఎటు పోకుండా ఉండటానికి అదొక ఆయుధం లాగా కాసేపు. మిగతా అప్పుడు మళ్ళీ వాళ్ళని ఎట్ట కనిపెట్టుకొని ఉండాలి, అట్లా కనిపెట్టుకొని ఉండాలి. అది నా ఉద్దేశం. అట్లాగా ఆయనకు నచ్చక ముఖం మార్చుకొని కూర్చున్నాను. సరే, ఏమన్నా కానీ నా అభిప్రాయం నేను చెప్పాను. నాకు అది అలవాటు అంతే.